పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళనకు దిగారు విద్యార్థులు. కొద్ది రోజులుగా పాఠశాలలో అధ్యాపకుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. శంకరయ్య అనే ఉపాధ్యాయుడు చాకుతో పండ్లే కాదు మెడలు కూడా కోయొచ్చంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శంకరయ్య అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను డెబ్యూచర్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు తెలియదు ఇట్లా ఇది 6 months నుంచి జరుగుతుందట. మాకు మొన్న ఒక 10 days ముందే తెలిసింది. మా సార్స్ అందరూ ఇట్లా బాగా ఫీల్ అవుతారు, ఎందుకు ఈ శంకరయ్య సార్ ఇట్లా చేసిందని. ఈ శంకరయ్య సార్ ఏంటంటే మా సార్ల మీద లేనిపోయిన నిందలను వేసి మా క్లాస్ కూడా వచ్చి మీరు సాక్ష్యం మాట్లాడండి. మొన్ననే మా ఫ్రెండ్ ని నీకు పైసలు 9:30కి ఫోన్ చేసి నీకు పైసలు ఇస్తా, నువ్వు సాక్ష్యం మాట్లాడు అని చెప్పిండంట. ఎవరినో నువ్వు సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తా అని కూడా చెప్పిండట వాళ్ళ నాన్నని. ఇంకొకటి ఏంటంటే ఆ షాక్ తోని పండ్లే కాదు మనుషుల మెడలు కూడా కొయ్యొచ్చు అని అన్నాడు మా ముందే. ఇంకొకటి మొన్న మేము ఇట్లా పోతా అంటే ఈ సమస్య ఎట్లయినా ఎట్లా తెగేయాల్సిందే, ఏదో చేసి ఏమో అంటాడు. స్టాఫ్ రోజు ఆయన నాకు రోజుకొక లొల్లి లేని మనసున పట్టది అని స్టాఫ్ చెప్తాడు. నాకు రోజుకొక లొల్లి ఉండాలి స్కూల్లో. ఆయన మెయిన్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? మాకు సార్ వద్దు, సస్పెండ్ కావాలి. మాకు ఆ సార్ వద్దు, సస్పెండ్ కావాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినా వేరే స్కూల్లో ఇది జరగచ్చేమో, వేరే స్కూల్లో కూడా జరగాలని మేము అనుకుంటాం. ఆయన సస్పెండ్ కావాలి. ఆ సార్ మాకు ఆయన ఈ స్కూల్ కి రాకముందు ఆ స్కూల్లో కూడా అట్నే జరిగిందంట. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ పోతే కూడా అట్నే జరుగుతుంది కాబట్టి ఆ సార్ సస్పెండ్ చేయాలి. ఫిజిక్స్ మేము 9th class లో ఆయన మా క్లాస్ టీచర్. ఆయన వచ్చి లెసన్ చెప్పాడు. మొత్తం స్క్రీన్ బోర్డ్ లోనే అది ఏంటిది యూట్యూబ్ లో పెడతాడు. 5 minutes లో లెసన్ అయిపోతుంది. మొత్తం ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు, ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటాడు. చేసినాం అంటే అప్పుడు ఎక్కువ మేము కొత్త సార్ కదా మళ్ళీ ఎందుకు అట్లా అనుకున్నాం. కానీ మళ్ళీ స్కూల్లో కూడా ఆయన అన్ని చేసిన ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి మాకు